JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో మీ తర్వాత పిల్లలు ఇండస్ట్రీకి వస్తారు, భానుచంద్ర గారు లెగసీ కంటిన్యూ చేస్తారని చాలా మంది అనుకున్నారు. మేము కూడా చూసాం పెద్ద బాబుని 2 సినిమాల్లో తెలుగులో కూడా. తర్వాత ఎందుకని పిల్లల్ని అంటే అంత హైట్స్కి తీసుకురాలేకపోయారు? అంటే మీ తప్పిదమా, అంటే వాళ్ళకి ఇష్టం ఉందా ఇండస్ట్రీ, మీ ఫోర్స్ వాళ్ళు వచ్చారు? తీసుకురాలేకపోయాం అనే సంగతి కంటే మా రెండోడు డాక్టర్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి నేను ఐ వాంట్ టు యాక్ట్ అన్నాడు. యూ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ నో ప్రాబ్లం, బట్ కమింగ్ అప్ ఇన్ లైఫ్ ఈజ్ వన్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఎ స్టార్. నేను అందరి తీసుకుని వాళ్ళ మీద జనం మీద రుద్దరం అవన్నీ చేయను. ఐ విల్ నాట్ రికమెండ్ యూ ఆర్ దిస్ థింగ్. I just suggest my son is there, if you want you can చూసి మీకు నచ్చితే తీసుకోండి అంటాను, అంతేగాని ఐ విల్ నాట్ రబ్ యూ ఆన్ ఎనీబడి ఎల్స్. చాలా బాగుంటాడు కదా సార్. బాగున్నా కూడా వాడు టైం వాడు ఇది రాత బాగుండాలి. ఈ రాత లేకపోతే మనం ఎవరు ఏమీ చేయలేము. సో వాడికి ఆ రాత ఏమో మరి అప్పటిదాకా ఉందేమో అంటే హూ నోస్, బట్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఈజ్ బ్యూటిఫుల్ డాన్సర్, బ్యూటిఫుల్ ఫైటర్. అతను ముయితాయ్ చేస్తాడు, ముయితాయ్లో బ్లాక్ బెల్ట్ అతను. ఓకే, వండర్ఫుల్ జిమ్నాస్టిక్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఓకే, బట్ వాడికి టైం ఉంటే రావాలి కదా. వాడు స్మైల్ కానీ వాడు అందంగా ఉంటాడు. అదే అదిగో అదొకటే కాకుండా ఈజ్ యాక్టింగ్. వాడు యాక్ట్ చేస్తే ఇంకా నాకైనా 10 సినిమాల దాకా అనుభవం అంత రాలేదు, కానీ వాడు యాక్ట్ చేసి బాలుమందర్ కూడా స్టన్ అయిపోయారు. ఇవి సపోజ్ యాక్టింగ్ బాలుమందర్ ఇస్తున్నాం కరెక్ట్గా 2015లో. దట్స్ వెన్ హీ పాస్డ్ అవే. లేకపోతే వాడితోటి కోకిల తెలుగులో తీద్దామని, తమిళ్లో తీద్దామని హీ వాజ్ ప్లానింగ్. కోకిల ఫస్ట్ కమల్ హాసన్, మోహన్, ఈ అమ్మాయి ఎవరు శోభాతో తీశాడు కోకిల, సూపర్ డూపర్ హిట్. మళ్ళీ అది కోకిల వచ్చి తమిళ్లో అది కోకిల పిక్చర్ మలయాళంలో వైజీ మహేంద్రతో వచ్చేసింది. దెన్ హీ వాంటెడ్ ప్లాన్ కోకిల అండ్ తమిళ్ అలాంగ్ విత్ జయంత్ అండ్ గర్ల్ హూ వాజ్ స్టడీయింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. దట్ వాజ్ ది ఇయర్ హీ పాస్డ్ అవే. ఓకే, సో హిస్ టైమ్ ఇస్ నాట్ ఫేవరింగ్ హిమ్. సో దాన్ని వాట్ ఈజ్ ఈక్వల్ టు, పైగా ఇవాళ కూడా ఇఫ్ యూ కమ్ అండ్ టెల్ మీ స్టోరీ, అమ్మ పిక్చర్స్ ఒప్పుకోడు. సో ఐ వాంట్ లిసన్ టు ద స్టోరీ. ఎందుకంటే నేను 2-3 రాంగ్ సజెషన్స్ ఇచ్చాను, వచ్చేసి సినిమాలు సరిగా ఆడలేదు. డాడ్ యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై కెరియర్. నాకు ఎవడో వచ్చి నాకు కథ నచ్చితే చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు. ఒకటి వచ్చి ఒక 25 lakhs ఇస్తానని ఒక సబ్జెక్ట్ చెప్పాడు. సబ్జెక్ట్ నచ్చి పైకి వెళ్ళిపోయి 4 సంవత్సరాలు సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్, నీకు భారీ ఆరాధ పోతున్నాను. ఆ డబ్బులకు మనిషే కాదు, వాడు కథ నచ్చకపోతే సినిమా చేయడు. ఎందుకంటే 1-2 రోజులు సినిమా కేవలం చేసుకుంటే వాళ్ళకైనా డబ్బులు వస్తాయి కదా. మన సినిమా చేస్తే ఒక్క సినిమా చేసిన జీవితాంతం శంకరభరణలా గుర్తుండిపోవాలి, లేకపోతే వేస్ట్. వీడిని కొట్టి 100 కోట్లు ఒకసారి 100 కోట్లు సినిమాకి ఇచ్చారు. ఏంటంటే దాంతో పీపుల్ డోంట్ మెజర్ యూ బై మనీ, పీపుల్ మెజర్ యూ బై యువర్ పర్ఫార్మెన్స్ అండ్ బై ద క్యారెక్టర్స్ యూ డూ. ఫర్ ఎగ్జాంపుల్ మనసార్ కానీ, లేకపోతే అశ్విని ఇవాళ కూడా అందులో జనం అంతా భానుచంద్ర ఏం చేశారండి, లేకపోతే సూత్రలాలు కానీ, లేకపోతే నిరీక్షణ కానీ, లేకపోతే మంచి మనసులో జాబిల కోసం కానీ. ఒక పాట ఏంటి, ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఇంతమంది హీరోయిన్స్ వచ్చారు కదా, ఎవరికైనా ఒక సాంగ్ ఉందా జాబిల కోసం లాంటి సాంగ్? దట్ ఈస్ ది ఓన్లీ సాంగ్ ఇన్ ద ఇండస్ట్రీ, దట్స్ ఓన్లీ లవ్ సాంగ్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను వాడు, షో మీ వన్ హీరో హూ ఇస్ గాట్ అ సాంగ్ లైక్ జాబిల కోసం. నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నాను, చెప్పు, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. లేదు అలాంటి ఒక సాంగ్ వినలేం కూడా. అలాంటి ఒక సాంగ్ విన్నావా ఇప్పుడు దాకా? లవ్కి సంబంధించి లేదు, లవ్కి సంబంధించి ఒక సాంగ్. మరి హీరోస్ అందరూ హీరోయిన్స్ తోటి లవ్ చేస్తారు కదా, హీరోస్ అందరూ హీరోయిన్స్ తోటి పాటలు పాడతారు కదా, స్టెప్లు వేస్తారు కదా. ఆ లిరిక్స్ లో తెలియని మరి ఒక్క సాంగ్ అయినా జాబిల కోసం లాంటి సాంగ్ ఎవరైనా ఒక్క హీరో చేయగలిగితే అది నాకు వచ్చింది, అది నా అదృష్టం. నేనేం పెద్ద గొప్ప అనడం లేదు, అలాగా పడింది అంతే. టైం అనేది పడాలి మనకి, క్యారెక్టర్ పడాలి. అలాగే చుక్కలు ఎత్తు వచ్చేవి, లేకపోతే ఒక బెస్ట్ ఫ్రెండ్ స్నేహితుడు పెళ్ళం కోసం ట్రై చేయడం, అది తరగని క్యారెక్టర్. ఎటువంటి క్యారెక్టర్ అది జీవితంలో మర్చిపోగలమా? సో కొన్ని అది ఆ టైం వచ్చినప్పుడు పడుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నబ్బాయి డాక్టర్, అవును, 2 యాక్టర్స్, ఒక డాక్టర్. ఎంఎస్ చేశారా? పీజీ అయిపోయి మొన్న లండన్ నుంచి వచ్చాడు, అయిపోయింది. నౌ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్, ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ మైట్ గో అబ్రాడ్. నువ్వు ఎక్కడ యూటిలైజ్ చేస్తావు? బెస్ట్ థింగ్ ఈజ్ పేషెంట్ కనుక డబ్బు లేకపోతే డోంట్ ఫోర్స్ హిమ్ ఫర్ ఫస్ట్ టైం ఫర్ మనీ, డూ ఇట్ ఫర్ ఫ్రీ, బట్ డ్యూ హ్యూమానిటేరియన్. భానుచంద్ర హాస్పిటల్స్ అని పెడుతున్నారా ఓన్గా? అదే అది నువ్వు పేరు పడతావో లేదో తెలియదు, బట్ హెల్ప్ పీపుల్, హెల్ప్ ద పూర్. దానికోసమే చెప్పించారా చదువు బాబుకి? డాక్టర్ దానికోసమే చేయించారా? నాకు చిన్నప్పటి నుంచే మా అమ్మకి వచ్చి, మా అన్నయ్య ఏమో డాక్టర్, నేను ఇంజనీర్ అవ్వాలని. మా అన్నయ్య వేదాంత అయిపోయాడు, నేనేమో యాక్టర్ అయిపోయాను.
సో నౌ వాడి సెకండ్ అతను వచ్చి మా అమ్మ ఆశీర్వాదంలో హీ బికేమ్ అ డాక్టర్. మా మామ్ యూస్ టు గివ్ మెడిసిన్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ రా, అందరికీ పచ్చకామల మంది ఇచ్చేది. రామారావు, గ్రేట్ రామారావు గారి నుంచి, శివజగన్ గారి నుంచి, ఎంజిఆర్ వైఫ్ జానకి గారి దగ్గర నుంచి అందరికి ఇచ్చిన మందులు. బాలకృష్ణకి, క్రాంతి కుమార్కి, అందరికీ. మరి వాళ్ళందరికీ తగ్గింది కదా. కృష్ణరాజు గారు కూడా ఇచ్చేవారు, అప్పుడప్పుడు ఇచ్చేవారు ఆయన. కానీ ఎక్కువ మై మదర్ వాజ్ మోర్ ఫేమస్. సో అలా అందరికీ ఇచ్చింది కాబట్టి నువ్వు కూడా అలా చేసి జనం కోసం చెయ్యి. డ్యూ హ్యూమానిటేరియన్ సర్వీస్, మనీ విల్ కమ్ టు యూ ఆటోమేటిక్లీ. నాన్న ఏదున్నా కానీ మంచి పేరు, అంటే ఉండటానికి తినడానికి ప్రాబ్లం లేదా, మంచి లైఫ్ నాన్నగారు ఇచ్చారు, మీరు కష్టపడ్డారు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మాకు బేసిక్స్ తోటి ప్రాబ్లం లేదు. ఆల్ ది బేసిక్స్ ఆర్ టేకింగ్ కేర్ బై గాడ్. ఈ వస్తుంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అని మీయే అని చెప్పేసి అన్నారు. అదే నాన్నగారి అబ్బాయి అంత ఏం లేదు, అమ్మేశారు. అమ్మడం కూడా కాదు. అది బెస్ట్ థింగ్ ఇస్ మా ఫాదర్ కూడా కొనలే ఆ హౌస్ మా అమ్మ తెలివితేటలతో అమ్మ సంపాదించింది. అమ్మ సంపాదించింది, నాన్న డబ్బుతో అమ్మ సంపాదించి అమ్మ పెరిచి అవన్నీ చేసింది. దాంతో మేము ఇంతకాలం ఉండి తర్వాత ఈలో ఒకటి కొన్నాం. తర్వాత మా అన్నయ్య సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఆయన హ్యాపీగా ఉన్నాడు. వీఆర్ ఆల్ బై గాడ్స్ గ్రేస్ బేసిక్స్కి ప్రాబ్లం లేకుండా వీఆర్ ఆల్ హ్యాపీ. ఓకే, మళ్ళీ ఎప్పుడు సార్ 1980s రీయూనియన్ మీ పార్టీ? 1980s ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇప్పుడున్న యూత్ కూడా వెయిట్ చేస్తుంటారు. బహుశా ఈ ఇయర్ ఎండింగ్లో రావచ్చు. ఓకే, సుహాసిని వాళ్ళు ఎందుకంటే సుహాసిని వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ ఓకే నౌ, బట్ దే ఆల్సో బికమ్ ఓల్డ్. చారు హాసన్ గారు వండర్ఫుల్ పర్సన్, గ్రేట్ పర్సన్. అసలు హీరోని ఆర్థికంగా నేను నా లైఫ్లో హీరో వర్షిప్ చేయాలంటే ఓన్లీ చారు హాసన్. ఓకే, బ్యూటిఫుల్ పర్సన్ అన్న, ఫెంటాస్టిక్. ద వే హీ లుక్స్ అట్ లైఫ్, ద వే హీ ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సుహాసిని మదర్ అయితే అసలు దేవత ఆవిడ. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు మా ఫాదర్ మదర్ గుర్తు వస్తుంది. ఓకే, అంత గ్రేట్ పీపుల్. రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు తమిళకి, నేను కూడా చూశాను. అవును, వాళ్ళిద్దరు లవ్లీ పీపుల్. సుహాసిని చాలా అదృష్టం. అటువంటి తల్లిదండ్రులకి బిడ్డగా పుట్టడం అనేది సుహాసిని అదృష్టం. ఎక్కువ ఈ 80s రీయూనియన్ అంతా వాళ్ళే కదా భుజాల మీద వేసుకొని. ఎక్కువ హాసిని అండ్ లిజీ లిజీ గారు వాళ్ళే అందరినీ పిలవడం. రజనీకాంత్ తోటి అందరు ఎవరైనా సరే సుహాసినికి వచ్చి ఏం డ్రెస్ చేసుకోవాలి మరా అని రజనీ ఫోన్ చేస్తారు సుహాసిని. ఏమైనా డ్రెస్ నేను బ్లాక్, నాకు ఏదో ఒకటి బ్లాక్ బ్లాక్ పుట్టిన అవుతారు. కమల్ గారు, రజనీ గారు. కమల్ లేడు. కమల్ ఈ అమ్మాయి చిత్తప్ప కదా, ఈ అమ్మాయి కొంచెం ఎంబారెస్మెంట్ ఉంటుంది. ఆయన పిల్లలు ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం 40 మెంబర్స్ ఉంటారా? 40 మెంబర్స్. అటు మోహన్ లాల్, మమ్ముట్టి గారు. మమ్ముట్టి కూడా రాలే. మమ్ముట్టి ఎప్పుడు రాలే. మోహన్ లాల్ గారు వస్తారు. మోహన్ లాల్ వస్తాడు. తర్వాత అతను చనిపోయాడు, కన్నడ హీరో విష్ణువర్ధన్ గారు, భారతి గారు, అందరూ లవ్లీ పీపుల్. ఇటు సైడ్ ఏమో వెంకటేష్ గారు, నాగార్జున గారు, అందరూ. బాలకృష్ణ గారు రారు కదా? బాలకృష్ణ, అర్జున్, అందరూ వచ్చారు. ఓకే, తమిళ్లో మీరు, రజనీ గారు, నేను, శరత్ కుమార్ గారు, అందరూ, రాధిక, రేవతి, మొత్తం. కానీ మీ 80s రీయూనియన్ లో అందరూ ఉన్నారు. ఒక భానుప్రియ గారు ఎందుకు కూడా వచ్చింది? పిలవరా? లేకపోతే ఒకసారి వచ్చింది, ఐ థింక్ ఒక్క ఫంక్షన్కి వచ్చింది అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఏ ఫంక్షన్కి రాలా. ఒక ఫంక్షన్కి వచ్చిందా? రాలేదు ఎంతవరకు ఆమె అసలుకి 80s రీయూనియన్కి. ఒకసారి ఇది మండలితో మా ఆఫీస్కి వచ్చింది, అక్కడికి వచ్చాము అందరం. షీ డిడ్ంట్ కమ్. అదే వై? మీకు మంచి ఫ్రెండ్, అందరికీ మంచి ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి పాపం. బ్యూటిఫుల్ డాన్సర్, మంచి ఆర్టిస్టు, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ కళ్ళు, అన్నీ బాగుండి. అదే అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆవిడకి మరి ఆవిడ ఫ్యామిలీతోటి ఆవిడ క్లోజ్నెస్ కొంచెం దూరం అయిపోవడం. హస్బెండ్ దూరం అయ్యారు కదా ఇప్పుడు? అంటే పర్సనల్ రివ్యూ నాకు తెలియవు. ఫైనాన్షియల్గా కూడా కొంత ప్రాబ్లం. అదే ఐ డోంట్ నో హర్ పర్సనల్ రీజన్స్, బట్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. వాట్ అన్ ఆర్టిస్ట్, వాట్ అ పర్సన్. చాలా మంచి 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 వ్యక్తి. సో అదే ఫేట్ హ్యాస్ ఓన్ వే ఆఫ్ ప్లేయింగ్ ట్రిక్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అది దేవుడు ఎందుకు ఆడిస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడు అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, లేకపోతే ఫేట్ అలా మనతో ఆడుతుంది అనుకోవచ్చు. మనకి వి డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్నిసార్లు కొన్ని మెరకలు జరుగుతాయి. ఎందుకు జరిగింది ఈ మెరకల్ అంటే ఐ డోంట్ నో. హూ నోస్ వై మెరకల్స్ ఆర్ హ్యాపెనింగ్? హూ నోస్ వై బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు హ్యూమన్ బీయింగ్స్? నోబడీ కెన్ ఆన్సర్ దెమ్. ఎవ్రీబడీ థింక్స్ అది పక్కింట్లో బాంబు పడింది, మా ఇంట్లో పడదని. రేపు బిల్డింగ్లో పడితే సో కలిసారా మీరు మధ్య ఏమన్నా భానుప్రియ గారిని? భానుప్రియని ఒకసారి ఒక తెలుగు సినిమా చేసాం, అది రిలీజ్ కాలేదు అనుకుంటాను. ఇక్కడ
ఇక్కడ వైజాగ్ అరకులో ఏదో, మళ్ళీ ఇంకోసారి మణిరత్నం ఆఫీస్లోకి వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ చూడలేదు. మీరు కూడా పిలవరు ఈ రీయూనియన్కి? అసలు తను అందరి దగ్గర నుంచి కట్ ఆఫ్ చేసేసుకుంది ఆవిడ. సో తనే దూరంగా ఉంటున్నారు. తనే దూరంగా ఉంటుంది. ఐ డోంట్ నో ది రీజన్ బై. షీ మస్ట్ బి హ్యావింగ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఓన్ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అది యూ కెనాట్ ఆఫ్టర్ ఎ సర్టన్ థింగ్ వీ కెనాట్ క్రాస్ ద లైన్ అండ్ గో అండ్ ఆస్క్ హర్. సో నో, యాజ్ లాంగ్ యాజ్ షీ ఫీల్స్ కంఫర్టబుల్, లీవ్ హర్ టు హర్ కంఫర్ట్ అంతే. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటి, పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు కోడలు రాబోతున్నారు? నేను ఒకసారి ఒక పెద్ద స్టార్ కూతురు కోడలుగా రాబోతున్నది విన్నాం మేము. కాదు, ఒక అందమైన అమ్మాయిని చూసాను చూసుకుంటా అంటే, ఏంటి మళ్ళీ పెళ్లి తీసుకుంటున్నావు అని అడిగాడు నాకు. పెద్ద అబ్బాయి. నా కోసం కదరా, నీకోసం. నాకు నువ్వు చూడడం ఏంటి డాడీ? ఒకళ్ళ కెమిస్ట్రీ ఒకళ్ళు లైక్ చేసుకోవాలి. నాకు నువ్వు చూస్తే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో ఉండాలా? దట్స్ ఇంపాసిబుల్ డాడీ. ఇఫ్ ఐ లైక్ ది గర్ల్, షీ వుడ్ బి అ బెగ్ ఉమెన్, ఐల్ మ్యారీ హర్. ఇఫ్ ఐ డోంట్, ఐఎమ్ హ్యాపీ యాజ్ ఇట్ ఈస్, జస్ట్ లీవ్ మీ అలోన్. ఓకే, నన్ను పెడతాను. రెండోది కంటే, నో మ్యారేజ్ ఫర్ మీ రైట్ నౌ. ఇఫ్ ఐఎమ్ ఇన్ ద మూడ్ ఐ లెట్ యూ నో. ఓకే. వాళ్ళ పిల్లలతోటి నీకు పెళ్లి చేయి, వాళ్ళకి పెళ్లి చేయి, నీ పెళ్ళి అయిపోయాక ఒక 6 నెలలకు డైవర్స్ ఇచ్చడం, ఇవన్నీ అసలు మనకి వద్దు. ఇవాళ జనరేషన్ మారిపోయింది. ఐ థింక్ దేర్ వోంట్ బి మ్యారేజెస్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఒక హీరో కూతురు ఎవరో ప్రపోజల్ వచ్చింది అని చెప్పేసి విన్నాం. మేబీ దే నో, ఐ డోంట్ నో. ఓకే. బట్ వాట్ ఐ నో ఇస్ marriages are made in heaven, and today's, if I get myself married to some girl and if they're not all right tomorrow, he'll come with you. నువ్వు చేసిన అమ్మాయి చూడు, how much is troubling me, you and your taste. డైవర్స్ ఇచ్చేసాడు అనుకో, వాళ్ళిద్దరు జీవితం చెడగొట్టినాడు అవుతుంది. నాకెందుకు? యూ మ్యారీ, యూ హ్యాపీ, ఐఎమ్ ఫైన్. యూ డోంట్ మ్యారీ, యూ హ్యాపీ, ఐఎమ్ ఫైన్. అంటే మ్యారేజ్ డేస్ ఆర్ గాన్, దోస్ డేస్ ఆర్ గాన్. టుడే యూ కెనాట్ బెదురు పెళ్ళైనంత ఈజీగా విడాకులు కూడా అయిపోతుంది. పెళ్లి కంటే ఫాస్ట్గా విడాకులు అయిపోతుంది. అంత ఈజీగా అయిపోతున్నాయి విడాకులు ఊరికే. బికమ్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్, షీ ఈస్ అ multi-millionaire. She arranged a charter flight for all the invitees and got the couple married in Thailand. ఒక ఐలాండ్ బుక్ చేసి, హోటల్ బుక్ చేసి, హోటల్ బుక్ చేసి 5,000 గెస్ట్స్ అండ్ 30-40 కోట్లు అయింది మ్యారేజ్కి. మ్యారేజ్ నెక్స్ట్ మంత్ ది గాట్ డివోర్స్డ్. ఓకే. కాకపోతే ఆ పెళ్లికి అరేంజ్మెంట్స్ అవి ఇవి చేసిన వాళ్ళందరూ బతికారు ఆ 40 కోట్లు. సూపర్. సో ఇవాళ ఏంటంటే, I think in future people will live together. Daddy, she is my girlfriend. Daddy, I'm her. We are living together, Daddy. And they have a love child. Oh, Arnal ithot untadu, Arnal athon untadu. But the love is not the same every day. After 10 years, your love will change. Change అవుతుంది అంటారా? It will change. You are there in the society with your wife just because of your name and because of the society. ఉండాలి కదా, పలానోడు కోళ్ళంట, పలానోడు కూతురంట, పలానోడు పిల్లలంట, భార్య అంట. బట్ యాక్చువల్లీ యూ డోంట్ లైక్ ద గర్ల్. భార్యని గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? అదొకసారి ఆలోచించారా? మనకి అమెరికన్స్కి తేడా అది. అదే ఇప్పుడు అమెరికన్స్కి మనకి తేడా అదే అంటారు, కానీ మన కల్చర్ని అందరు ఇష్టపడతారు కదా. కల్చర్ కుటుంబం, ఒక భార్య భర్త, పిల్లలని ఎందుకంటారు? ఇండియా కల్చర్ అంటే అంత ఇష్టం అందరికి. అది ఇట్ వాస్ అంత ఇష్టం, అది ఆ రోజులకి ఓకే. ఓకే. టుడే ఇట్స్ నాట్. వస్తుందేమో. టుడే ఇట్స్ నాట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో ల్యాంటర్న్స్లో చదివేవాళ్ళు. అవును. ఇవాళ కూడా లైట్లు ఆఫీస్ ల్యాంటర్న్స్ ఎవరు చదవరు కదా. టుడే దే ఆర్ నాట్ బయింగ్ బుక్స్, దే డోంట్ యూస్ పెన్స్, దే యూస్ కంప్యూటర్స్. దే టైప్ ఆన్ కంప్యూటర్స్. ఆ రోజు టైప్ మెషిన్ నేర్చుకునేవాళ్ళం. ఇవాళ టైప్ ఎవరు నేర్పించారు నా పిల్లలకి? పట్టణం వచ్చేసింది. టెలిఫోన్స్ కానీ వాళ్ళు కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ చూడకుండా ఇలా డాడీ మాట్లాడుతుంది కొట్టేస్తుంటారు. ఎలాగా? హూ టాట్ దెమ్? సో జనరేషన్ ఇస్ చేంజింగ్. ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళకి రాను అయిపోతే దే స్టార్ట్ లివింగ్ టు. తర్వాత అమ్మ నాన్న ఆ అమ్మాయితోటి 10 years అన్నాను, ఐ వాంట్ గెట్ మ్యారీడ్ టు ద గర్ల్, ఐ వాంట్ హర్ టు బీ మై వైఫ్ అంటే, దెన్ యూ కెన్ గెట్ ద మ్యారీడ్. అదర్వైజ్ డాడీ హీస్ మై సన్ దిస్ థింగ్, బట్ షీ ఫౌండ్ సమ్ అదర్ గై అండ్ ఐ ఫౌండ్ సమ్ అదర్ లేడీ, సో వీ బోత్ విల్ బీ టుగెదర్. ఓకే. బట్ అవర్ సన్ విల్ బీ దేర్ 50% విత్ అ మదర్, 50% మీ. అలా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. అండ్ ఇక పెళ్ళిళ్ళు కూడా రాను పెళ్ళిళ్ళు కూడా తగ్గిపోతాయి. అవును. పెళ్ళిళ్ళకి ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు చేయడం కూడా సింపుల్గానే చేస్తున్నారు. పెళ్ళి అసలు ఎలా ఉంటుందో బెస్ట్ ఏంటంటే,
గుడిలో పెళ్లి చేసుకుని ఒక ఫోటో తీసి ఇదివరకు పేపర్ ఉంటుంది కదా సితారా పేపర్ అలా ఒక పెద్ద పేపర్ ఒక ఫుల్ పేజ్ చేసి వాళ్ళకి నా కూతురి నా కొడుకు పలానా గుడిలో పెళ్ళింది అవును, అందరినీ best. మీరు చూసి మీరు చూసిన వాళ్ళందరూ బ్లెస్ చేయండి. బ్లెస్ చేయండి, అంతే. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అని పేపర్లో వచ్చేస్తారు. బాన్సార్ కొడుకు అబ్బాయి చేసుకున్న ఫోటో వచ్చింది, అలా అయిపోతుంది మ్యారేజ్. సూపర్. ఎనీహౌ చాలా సంవత్సరాల తర్వాత మంచి మంచి విశేషాలు, కొత్త విశేషాలు షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ. అండ్ 46 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండటం గొప్ప కాదు, 46 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప. సో దేవుడు మీకు ఇచ్చిన గొప్ప 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 బ్లెస్సింగ్ గిఫ్ట్ ఏమన్నంటే ఇండస్ట్రీలో ఇప్పటికీ లైమ్ లైట్లో ఉండటమే. అడపా కాకుండా మంచి మంచి సినిమాలు, మంచి మంచి స్టోరీస్లో, మంచి మంచి క్యారెక్టర్లలో అప్పుడప్పుడు మాకు కనిపిస్తూనే ఉన్నారు తెలుగులో. Yes. భానుచందర్ అనే వ్యక్తిని మర్చిపోయేలోపు ఏదో ఒక సినిమా వస్తుంది. ఇది